రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతిలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు, జీఏడీ టవర్, డయా గ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, సీనరేజీ లైన్లు, విద్యుత్ లైన్ల పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏదైతే రోడ్స్, మెయిన్ ట్రంక్ రోడ్స్ కానీ, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కానీ, అదేవిధంగా అధికారులకి హౌసెస్లో 2 రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం, అదేవిధంగా విల్లాస్, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక సమస్యలుంటే లీగల్ ఇష్యూస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి వాటన్నిటికీ మళ్ళా ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి 14-19 మళ్ళా టెండర్లు పిలవటం, టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా 4 నెలల పైగా రావటం, ఆ 4 నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది. అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచామో ఆ వర్క్స్ అన్నీ ఇటు ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు. ఇక్కడ రోడ్స్ అంటే ఉత్తర రోడ్డే కాదు, ఉత్తర రోడ్డు అయితే 6 నెలలు అయిపోతుంది. రోడ్డు పక్కనే యూజీడీ 100% యూజీడీ చేస్తున్నాం. అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా, తర్వాత మళ్ళీ రీయూజ్ ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాటి వాడేటట్టుగా రీయూజ్ లైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే, డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో